హాయ్ హలో స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనం 30th మార్చ్ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. ద డే హ్యాస్ అరైవ్డ్ నాన్న. సో ఇక జస్ట్ ఓన్లీ 1 డే మాత్రమే ఉంది మనం అద్భుతమైన ఈ యొక్క ఉగాది స్పెషల్ ఆఫర్కి. ఓకేనా? సో మీ యొక్క యూపీఎస్సి ప్రిపరేషన్స్, ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి, ఎలాగైనా ఒక కంప్లీట్ కోర్స్ నా తోడు ఉండాలి, క్వాలిటీ టీచింగ్ ఉండాలి, సబ్జెక్ట్ అర్థం అవ్వాలి, నాకు జీరో నుంచి స్టార్ట్ చేసిన ప్రతి చిన్న విషయం అర్థమయ్యేలా అద్భుతంగా చెప్పాలి, నాకు సబ్జెక్ట్ అనేది తెలుగులో చెబుతూ నాకు అర్థమయ్యేలా ఉండాలి అని కోరుకుంటున్న తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న, తెలంగాణ ఏపీలో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ అయ్యే విధంగా అద్భుతంగా మీకోసం మనం అందిస్తున్న ఈ యొక్క కోర్సేనండి మన యొక్క యూపీఎస్సి ఇన్ఫినిటీ. ఆన్లైన్ మీడియంలో లైవ్ మరియు రికార్డెడ్ పద్ధతిలో మీరు చూడండి 65,000 రూపాయల కోర్స్ మీరు జస్ట్ 45,000 రూపీస్కే పొందవచ్చును అన్నమాట. ప్రతి ఒక్కటి నాన్న ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ వరకు కంప్లీట్ కోర్స్ అనేది ఇందులో మీకు ఉంటుంది. ప్రతి ఒక్క టర్మ్లోనూ మేము మీ తోడుంటాము, మీకు ప్రిపరేషన్ అనేది క్వాలిటీగా అందిస్తూ ఉంటాం. కాకపోతే దీనికైనా కొత్త బ్యాచెస్ అనేది మనము 1 ఏప్రిల్కి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆఫర్ అనేది 31 మార్చ్కి అంతా కూడా అయిపోతుందన్న. 20,000 రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు. అలాంటి ఒక అవకాశం అనేది మీకు ఇక ఒక రోజు మాత్రమే ఉంటుంది కాబట్టి త్వరపడండి అంటున్నాం. సో అలాగే చూడండి, నాట్ ఓన్లీ ఆన్లైన్ అన్న, ఆఫ్లైన్ పద్ధతిలో కూడా, అంటే అద్భుతమైన క్లాస్ ఎన్విరాన్మెంట్లో కూడా చూడండి, అద్భుతమైన క్లాస్ ఎన్విరాన్మెంట్లో కూడా మీరు హైదరాబాద్ లేదంటే వైజాగ్లో మన క్లాసెస్ ఉన్నాయన్న. మీరు నేరుగా రండి, ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. 3 రోజులు 3 days ఫ్రీ డెమో వినండి అన్న. ఎందుకంటే ఇది ఒక మీ లైఫ్ డెసిషన్. సో ఇది మేము చెప్పి మీరు తీసుకోవడం కాదు, మీరు గ్రహించి మీరు తీసుకోవాలి. సో ద డెసిషన్ మస్ట్ బీ బెటర్ అండ్ డెసిషన్ మస్ట్ బీ బెస్ట్ నాన్న. అందుకే చెప్తున్నాము, ఎవరైతే ఈ యొక్క ఆఫ్లైన్ కానీ మన క్లాసెస్ కానీ తీసుకోనుకుంటుంటే ఫస్ట్ రీసెర్చ్ చేయండి, మన క్లాసెస్ వినండి, అద్భుతంగా మీకు అర్థమయ్యేలా క్లియర్గా నీట్గా ఉంది అనిపిస్తేనే కోర్స్లో జాయిన్ అవ్వనన్న. 3 days అందుకే మనం ఏమందిస్తున్నాం, ఫ్రీ డెమో అన్నమాట. సో వైజాగ్, హైదరాబాద్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నా కానీ, అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నా కానీ, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ కూడా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో ఈ యొక్క ఎల్టీఎక్స్ క్లాస్ అనేది ఎంతో శ్రమిస్తూ ఉన్నాం నాన్న. అలాగే చూడండి, 1 ఏప్రిల్కి అంతా కూడా న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది కరెక్ట్ అయిన టైం కాబట్టి. మీరు యూపీఎస్సీ ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలంటే మినిమం 1 year ప్రిపేర్ అవ్వాలన్న. ఆ 1 year ప్రిపరేషన్కి ఇది సరైన సమయం. సో అలాగే 31st మార్చ్ వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఫ్లాట్ 20,000 రూపీస్ డిస్కౌంట్ నాన్న. సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఫీ అనేది రివిజన్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఫీజ్ అనేది రైస్ అవుతుంది. సో అందుకే త్వరపడి ముందే కోర్స్ తీసుకున్నాం. అలాగే నా హిందూ అనాలిసిస్ రెగ్యులర్గా వింటున్నారు అంటే మీకు ఒక గమనిక, మనం హిందూలో మన వల్ల అయినంత ఆర్టికల్స్ అనేది 1 hour లోపు మనం చూస్తున్నాం నాన్న. కానీ యూపీఎస్సీలో కొన్నిసార్లు డౌన్ టు ఎర్త్లో ఆర్టికల్స్ అడగచ్చు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంకా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, పిఐబి, యోజన, కురుక్షేత్ర, ఇలా ఎన్నో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ జర్నల్స్లో ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మనం అన్నీ ఇక్కడ కవర్ చేయలేం కాబట్టి మీకోసం మనం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ తెస్తున్నాం అన్నమాట. అద్భుతమైన ఈ కోర్స్ అనేది రోజు రెగ్యులర్గా మార్నింగ్ 8 AM నేనే తీస్తాను అన్న. సో క్లాసెస్ కానీ ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ క్లాస్ వింటూనే అర్థమైపోతుంది. సో 31st మార్చ్ వరకు మాత్రమే ఈ యొక్క కోర్స్ యొక్క ఆఫర్ అనేది మీకోసం అందుబాటులో ఉంటుంది. 10,000 రూపాయలకు కాస్ట్ అయ్యే కోర్సు 5,000 రూపీస్కే మీకు అందుబాటులో చేస్తున్నాం. సో ఒక రోజు దాటిందంటే ఆ April 1st అంతా కూడా ఇది 10,000 రూపీస్ కోర్స్ అయిపోతుందన్న. సో ఎవరైతే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వారికి ఇది సరైన అద్భుతమైన అవకాశం అన్నమాట. ఉపయోగించుకోండి నాన్న. అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మనము 10,000 రూపాయలకి అందిస్తున్నాం. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. అలాగే ఆప్షనల్స్ ఆప్షనల్స్ తీసుకోవాలి అనుకుంటున్న వారికి మన ఎల్టీఎక్స్ క్లాస్ తరపు నుంచి పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి
అద్భుతమైన ఆప్షన్స్ అందిస్తున్నాం. వాటిపైన కూడా ఫ్లాట్ 15,000 రూపీస్ డిస్కౌంట్ నడుస్తుంది. 31 మార్చి వరకు మాత్రమే ఈ డిస్కౌంట్. మరీ చెప్తున్నాను అన్న, ఎందుకంటే ఒక రోజు మాత్రమే ఉంది కాబట్టి త్వరపడగలరు. అలాగే నాన్న, సో రోజు మనం ఒక క్వశ్చన్ చూస్తూ ఉన్నాము. నిన్న మిమ్మల్ని ఒక క్వశ్చన్ అనేది అడుగున్నాను. ఏషియాటిక్ లైన్స్ ఇస్ నేచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా. సో చూడండి, ఇది యూపీఎస్సీలో 2019లో అడిగిన క్వశ్చన్ అన్నమాట. సో అందువలనే ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా కానీ యూపీఎస్సీ క్వశ్చన్స్ వచ్చాయి అంటే అది చాలా ఇంపార్టెంట్ అన్న, మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా మీకు అద్భుతమైన క్వశ్చన్స్ నేను అందిస్తున్నాను. డోంట్ మిస్ ఇట్ అన్నమాట. నేను ఏషియాటిక్ లైన్స్ గురించి నేను చెప్పాను. సో చాలామంది అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తూ ఆన్సర్స్ అనేది మంచిగా చేస్తున్నాను అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఏషియాటిక్ లైన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేటివ్ టు ఇండియా కాదు. ఒకప్పుడు ఏంటంటే ఏషియాటిక్ లైన్స్ అనేది పలు ప్రాంతాల్లో ఉంది. పలు ప్రాంతాల్లో అంటే ఏంటంటే అవి ఫర్ ఎగ్జాంపుల్ పర్షియన్ రీజియన్ అంటాం. ఎక్కడన్నా పర్షియన్ రీజియన్ అని అంటాము. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా అనేది ఉండేది. సో కాకపోతే కాలంతో పాటు మూవ్ ఆన్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి ఏషియాటిక్ లైన్స్ ఎక్కడున్నాయినా, ఏషియాటిక్ లైన్స్ అనేది ప్రెసెంట్లీ ఇట్ ఈస్ ఇన్ ఓన్లీ ఇండియా అన్నమాట. వాటి యొక్క పాపులేషన్ చాలా తక్కువయ్యి ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాయి. ఒరిజినల్గా వాటి యొక్క రేంజ్ అనేది పర్షియా అలాంటి ప్రాంతాలకి, అంటే పర్షియా కొద్దిగా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అక్కడ ఉండేది నాన్న. అలాగే 1890s 1890 ఆ కాలంలో 50 లైన్స్ మాత్రమే మిగిలాయి అన్నమాట. చాలా లైన్స్ అనేది అంతరించిపోతూ ఉన్నాయి. సో అందువల్లనే వాటిని సంరక్షించుకోవడానికి ఇండియాకి తెచ్చారు. సో అందుకనే అది ఇండియాలోనే ఉంటుంది అన్నప్పుడు ఆ స్టేట్మెంట్ అనేది చాలా కరెక్ట్ అన్నమాట. దట్ ఈస్ వన్ థింగ్. డబుల్ హంప్డ్ క్యామల్ ఈస్ నేచురల్లీ ఫౌండ్ ఓన్లీ ఇన్ ఇండియా. డబుల్ హంప్డ్ క్యామల్ వచ్చేసిన మనకి యాక్చువల్గా అది ఎక్కడ నేటివ్ అంటే గోబీ డెజర్ట్ అన్న. ఎక్కడది? గోబీ డెజర్ట్ అన్నమాట. ఓకేనా, గోబీ డెజర్ట్ ఆ ప్రాంతాల్లో ఇది నేటివ్ అన్నమాట. అంటే ఓన్లీ ఇండియా అనే స్టేట్మెంట్ అక్కడ పోతుంది కదా. ఇది ఎక్కువగా వచ్చేసి గోబీ డెజర్ట్, ఇంకా చెప్పాలి అంటే ఆ పరిసర ప్రాంతాల్లో అంటే మంగోలియా ప్రాంతాల్లో, ఓకేనా, మంగోలియా ఇంకా ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో చైనా, కజకిస్తాన్, టర్క్మెనిస్తాన్ ఆ ప్రాంతాల్లో ఉంటుంది నాన్న. అయితే మన ఇండియా నేటివ్ అనేది తప్పు కదా. సో అందువల్ల సెకండ్ స్టేట్మెంట్ ఈస్ గాన్. సో థర్డ్ స్టేట్మెంట్ చూడండి, వన్ హార్న్డ్ రైనోసర్ ఈజ్ నేచురలీ ఫౌండ్ ఇన్ ఇండియా. సో చూడండి, ఇండియాలో వీటి యొక్క పాపులేషన్ అనేది మనకి మంచిగా ఉంది, వాస్తవమే. కానీ తరాయి రీజియన్స్లో ఎక్కువగా ఉంటుంది. తరాయి రీజియన్స్ అన్నప్పుడు ఇండియా మాత్రం కాదు, మనకి నేపాల్లో ఉంటున్న తరాయి రీజియన్స్లో కూడా ఈ వన్ హార్న్ రైనోసర్స్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పైపోయింది కాబట్టి యువర్ ఆన్సర్ విల్ బీ వన్ ఓన్లీ. సో ఇది యూపీఎస్సీలో 2019లో అడిగిన క్వశ్చన్ అన్న. సో మనము డిస్కస్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అవి మళ్ళీ ఇంతకుముందు గత సంవత్సరపు ఎగ్జామ్స్లో కూడా అడుగున్నారు కాబట్టి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం నాన్న. ఇది మనము ఏంటంటే G20 సమిట్ గురించి. ఆ G20 సమిట్ నుంచి కూడా ఏపీలో జరిగింది కాబట్టి నేను దీన్ని ఇంక్లూడ్ చేశాను. చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అనేది విశాఖపట్నంలో జరగడం అనేది అయిందనన్న. సో వారికి ఏంటంటే ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక మేజర్ అజెండాగా, ఫైనాన్స్ రిలేటెడ్గా ఏంటంటే ఈ యొక్క మీటింగ్ అనేది జరిగి విశాఖపట్నంలో కన్క్లూడ్ అయ్యిందన్నమాట. సో ఇది ముఖ్యంగా ఏంటంటేనన్నా గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్, మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తేవడానికి, మనం డెవలప్మెంట్ చేయడానికి వీరి యొక్క ముఖ్యమైన ఆలోచనగా ఉంది. ఇది జస్ట్ ఏంటంటేనన్నా ఫ్యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి చాలు. కొన్ని ఆర్టికల్స్ అనేది మనం డీటెయిల్గా దిగుతాము. సో ఈ ఆర్టికల్ అనేది విశాఖపట్నంలో జరిగింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఏపీ ఎగ్జామ్స్ వాటికి కూడా ఏంటంటే ఉపయోగపడచ్చు. తర్వాత మనము మెయిన్ ఆర్టికల్లోకి వస్తాం. సో ఇది ఒక ఇష్యూనన్న, ఇది ఎంతటితో ఆగిపోయే ఇష్యూ కాదు, హిందీ ఇష్యూ అంటాం, ఓకేనా. హిందీ ఇంపోజిషన్ ఇష్యూ అంటాం. ఇది ఒక చోట కాదు, ఎన్నో చోట. ఇది సొసైటీ రిలేటెడ్ టాపిక్ నన్న, దీనికంటూ ప్రాముఖ్యత ఉంది. చూడండి, పక్కాగా తీసుకున్నామంటే హిందూ ఇంపోజిషన్ అనేది గవర్నెన్స్ రిలేటెడ్. అందువల్ల GS 2లో ఇండియన్ సొసైటీ మరియు ఆ టాపిక్లో రావడం వల్ల GS 1లో కూడా తీసుకోవచ్చు. సొసైటీ లాంగ్వేజెస్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ, ఓకేనా. సో బట్ మనకేంటంటే సొసైటీలో ఉన్న ఇష్యూస్లో లాంగ్వేజ్ ఇష్యూస్ అనేది వస్తుంది. అక్కడ మీరు GS 1లో ఇండియన్ సొసైటీలో చదువుతారు. తర్వాత ఇక్కడ ఏంటంటే GS 2లో ఏంటంటే గవర్నెన్స్, ఎందుకంటే గవర్నమెంట్ కదా ఇంపోజిషన్ చేస్తుంది. అసలు సమస్య ఏంటో వెరీ సింపుల్గా చెప్తాను, తర్వాత కంటెంట్లోకి మనం వెళ్దాం. సో ఏం లేదన్న, సో ఇప్పుడు ఆవిన్ పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు ఉంటాయి చూసారా,
ఆ పెరుగు పైన కర్డ్ ప్యాకెట్స్ పైన సో ఇంగ్లీష్లో కర్డ్ అని రాస్తున్నారు. మనం చూసాం కదా, కర్డ్ అంటే పెరుగు అని మనం అందరికీ తెలుసు. కాకపోతే FSSAI, సో ఇప్పుడు మనకి ఏంటంటే FSSAI ఎవరో తెలియాలి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇలా మన ఆహారం ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సేఫ్టీ చెక్స్ ఇవన్నీ చేసే ఒక ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ఇక నుంచి అనేది ఆ ఇంగ్లీష్ పేరుని తీసేసేయండి, సో దహీ అనే హిందీ పేరును పెట్టండి అనేది వాళ్ళు చెప్పారు నాన్న. కాకపోతే దీనికి రిప్లైగా తమిళనాడు గవర్నమెంట్, ఓకేనా, ట్విట్టర్లో వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ యొక్క సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హిందీ ఇంపోజిషన్ ఎందుకు హిందీలో చెప్పాలి, మేము తమిళ్ కానీ తమిళనాడు వాళ్ళు తమిళనాడులో, కర్ణాటక వాళ్ళు కన్నడంలో మేము వాడతాం కదా, ఆ కర్డ్కి బదులు మేమేంటి తమిళ్లో తైర్ అంటే ఏంటి పెరుగు అనే మీనింగ్. సో అలా మేము పేరు పెట్టుకుంటాము అనేది అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మెల్లమెల్లగా ఇక్కడ వచ్చే టాపిక్ ఏంటంటే హిందీ ఇంపోజిషన్ అన్నమాట. ఈ మధ్య కాలంలో కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక లాంగ్వేజ్ బేస్డ్ పోరాటాలు అన్న. సో మన హిందీ అనేది ఒక నేషనల్ లాంగ్వేజే, కానీ మన ప్రతి రాష్ట్రాల్లో కూడా ఇండివిజువల్గా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి వాటిని మతించాలనేది దీని ద్వారా చెప్తున్నారు. సో లెట్ us గెట్ ఇన్ టు ద ఇష్యూ, వాట్ ఈస్ ఇట్ అని. సో ఇక్కడ హిందీ ఇంపోజిషన్, ఓకేనన్నా, హిందీ ఇంపోజిషన్ ఈ టాపిక్ ఏంటంటేనన్నా హిందీ ఇంపోజిషన్, హిందీ అనే ఒక లాంగ్వేజ్ని మెల్లమెల్లగా ఇండియాలో ప్రతి పార్ట్స్లో ఇంపోజ్ చేయడం, దానికి సంబంధించి వ్యతిరేకత ఎందుకు వచ్చింది, పోరాటాలు ఎందుకు వచ్చాయి, సో అసలు ఇష్యూ ఏంటి అనేది మనం హిస్టారికల్ ఎలిమెంట్స్లో అనేది మనము చూద్దాం నాన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అనేది వచ్చింది. సో దానికి ముందు మనము ఇంకా కొన్ని విషయాలు అంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది తెలుసుకుందాం. అంటే అసలు హిందీ అనే ఒక లాంగ్వేజ్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అనేది. సో అంటే మదర్ లాంగ్వేజెస్ అలాంటి ఒక ఆర్టికల్ సంబంధితమైన క్వశ్చన్ అనేది ఇంతకుముందు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అనేది యూపీఎస్సీలో అడుగున్నాను. సో అందుకని ఇలాంటి ఆర్టికల్స్ కూడా ఏంటంటే చాలా చాలా సెన్సిటివ్గానే మనము ప్రిపేర్ అనేది అవ్వాలి. సో అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఈ సమస్య ఈరోజు స్టార్ట్ అయింది కాదండి. సో 1937లో సి రాజగోపాలాచారి, ఓకేనా, సి రాజగోపాలాచారి, రాజాజీ అంటాం, ఓకేనా, రాజాజీ అంటాం. సో అతను ఏం చెప్పారంటే, సో చూడండి, హైయర్ సెకండరీస్, ఓకేనా, సెకండరీ స్కూల్స్, ఓకేనా, సెకండరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెకండరీ స్కూల్స్లో ఏంటంటే మనము ఖచ్చితంగా హిందీని కంపల్సరీ చేయాలి అని చెప్తారు, ఓకేనా. హిందీ కంపల్సరీ అనేది ఎక్కడ చెప్తారు, తమిళనాడులో అనమాట. కంపల్సరీ అనేది ఇక్కడ తమిళనాడులో చెప్తారు. సో తమిళనాడు చెప్పగానే అతనికి వ్యతిరేకంగా వాయిస్ రైజ్ చేస్తూ ఈవి రామస్వామి నాయకర్, ఓకేనా, పెరియార్ అని అంటారు, ఈవి రామస్వామి, ఓకేనా, రామస్వామి నాయకర్, ఓకేనా. సో ఆయన ఏంటంటే మళ్ళీ దీనికి అపోజిషన్గా ఏంటంటే ఎన్నో పోరాటాలు మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ తమిళనాడులో ఇది ట్రిగ్గర్ అవుతుంది, ఇక్కడికి ఇది ఓకే. తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఇండియా యొక్క ఇంటెన్షన్ అవన్నీ చూసామంటే అందులో ఏంటంటే నాన్న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఓకేనా, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది రాజ్యాంగాన్ని రూపొందించడానికి మనం ఏంటంటే ఒక అసెంబ్లీ లాగా ఫామ్ చేసుకుంటాము. ఈ అసెంబ్లీలో ఏంటంటే ఏకగ్రీవంగా అందరూ కూడా ఏంటంటే హిందీ అనేది, ఓకేనా, ఏకగ్రీవంగా హిందీ అనేది ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా నిర్ణయిస్తారు. సో అఫీషియల్ లాంగ్వేజ్గా అనేది నిర్ణయిస్తారు. బట్ మన ఇండియాలో ఉంటున్న ఇష్యూ ఏంటంటే మనం మల్టీలింగ్వల్ నేషన్ అన్న. మన దేశంలో చాలా మల్టిపుల్ లాంగ్వేజెస్ అనేది ప్రాముఖ్యంగా ఉంటాయి. వాటికైనా ప్రాముఖ్యతను మనం జాగ్రత్తగా అనేది ఇవ్వాలనేది అతి ముఖ్యమైన విషయం. సో అలాగే వారు తర్వాత ఫామ్ చేసిన చట్టం అనుసరించి ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ అఫీషియల్ లాంగ్వేజ్ డిసైడ్ అయిన తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, సో ఈ అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ వచ్చేసి, ఓకేనా, ఇంగ్లీష్ వచ్చేసి నెక్స్ట్ 15 ఇయర్స్ ఓన్లీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంకొక సుమారుగా ఏంటంటే 15 ఇయర్స్ మాత్రమే కొనసాగుతుంది. అంటే ఏంటి, సో సుమారుగా 1965 వరకు అప్పుడు ఒక యాక్ట్ తేవచ్చు అనేది చెప్పారు. అంటే 1965 అప్పుడు మనం కొత్త యాక్ట్ తెచ్చి మనం ఇంకోటి పాస్ చేయొచ్చు. కానీ ఎక్కడైతే తమిళనాడులో వ్యతిరేకత లాంగ్వేజ్ బేస్డ్ ఇష్యూ స్టార్ట్ అయిందో నెహ్రూ గారు దీని గురించి మాట్లాడుతూ ఏంటంటే 1959లో ఏం చెప్తారంటే అన్న, సో అష్యూరెన్స్ ఇస్తారు, ఓకేనా, అష్యూరెన్స్ ఇస్తారు ఏమని,
పార్లమెంట్లో అందరికీ కూడా ఒక నమ్మకాన్ని కలిగిస్తారు. ఏమంటే నన్ను సో మనము ఇంగ్లీష్ని కంటిన్యూ చేస్తాము, ఏంటంటే ఇంగ్లీష్ విల్ కంటిన్యూ, అర్ధాంతరంగా ఇంగ్లీష్ అనేది మేము ఆపము, ఇంగ్లీష్ని కంటిన్యూ అనేది చేస్తాము, యూ డోంట్ వరీ అనేది చెప్తారు. సో అంటే ఏంటంటే ఎప్పుడైతే నాన్ హిందీ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారో ఓకేనా, నాన్ హిందీ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు, సో అంతవరకు ఓకేనా, వారు యాక్సెప్ట్ చేసేంతవరకు ఏంటంటే మనం ఇంగ్లీష్ని కంటిన్యూ చేస్తామంటాము. అందుకే ఇప్పటిదాకా కూడా ఇంకా కూడా మనకి ఏంటంటే ఇంగ్లీష్ అనేది కంటిన్యూ అవుతుందన్న. సో ఇది అలాగే మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అని మన ఇండియాలో ఎప్పుడు పాస్ చేస్తారంటే 1963. సో ఇది చూడండి, అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ ఓకేనా, అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్. సో అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అనేది మనకి పాస్ చేస్తారు. సో ఈ లాంగ్వేజెస్ యాక్ట్లో ఓకేనన్నా, సో ఈ లాంగ్వేజెస్ యాక్ట్లో ఏంటంటే మనకి 1963లో అనేది పాస్ చేస్తారు ఓకేనా. సో ఇది సో ఇలా మనకి స్టార్ట్ అయింది. సో అసలైన సమస్య మనకి ఎక్కడ మొదలవుతుంది, మన కాన్స్టిట్యూషనల్ లీగాలిటీలో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనే దాని మీద మనకి ఏంటంటే ఎన్నో డౌట్స్ అనేది రైస్ అవుతాయి. సో ఇప్పుడు హిస్టరీ ఎలిమెంట్ మీకు అర్థమైపోయింది కాబట్టి నో ప్రాబ్లం. బట్ మన ఇండియా అనేది ఒక మల్టీలింగ్వల్ దేశం కాబట్టి ఖచ్చితంగా దాన్ని మల్టీలింగ్వల్గానే మనం ఉంచాలి. సో అలాగే లాంగ్వేజ్ అనేది సౌత్ ఇండియన్ స్టేట్స్, నార్త్ ఇండియన్ స్టేట్స్ అనే విధంగా, అలాగే తమిళనాడులో తిరుగుబాటు వ్యతిరేకత ఎన్నిటినో రైస్ అవ్వడానికి అనేది క్రియేట్ చేసింది. సో తర్వాత ఏంటంటే కాన్స్టిట్యూషనల్గా మనకున్న ప్రొవిజన్స్ అనేది చూద్దాం ఓకేనా. కాన్స్టిట్యూషనల్గా మనకున్న చట్టాలు. సో కాన్స్టిట్యూషనల్గా తీసుకుంటున్నాము అంటే చూడండి, ఆర్టికల్ 343 క్లాస్ 1 ఏం చెప్తుందంటే సో హిందీ ఓకేనా, హిందీ ఇన్ దేవనగరి ఓకేనా, హిందీ దేవనగరి స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో, సో దేవనగరి స్క్రిప్ట్లో ఉన్నదాన్నే మనం ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేస్తున్నాం అనేది పక్కాగా ఎక్కడ చెప్పబడిందంటే మనకి, సో దట్ ఈస్ ఆర్టికల్ 343 క్లాస్ 2. సో అలాగే చూసారు అంటే ఆర్టికల్ ఓకేనా, ఇక్కడ రాస్తానండి ఓకేనా, ఆర్టికల్ 343 క్లాస్ 2లో ఏం చెప్తారు అంటే ఇంగ్లీష్ ఓకేనా, ఇంగ్లీష్ అనేది ఏంటంటే సో 15 ఇయర్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది చెప్తారు ఓకేనా. నేను చెప్పా కదా 15 ఇయర్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. తర్వాత ఏంటంటే చూడండి ఆర్టికల్ 343 క్లాస్ 3లో ఏంటంటే సో ఇక్కడ పార్లమెంట్ అనేది చట్టం రూపొందించవచ్చు. పార్లమెంట్ అనేది ఏం చేయాలా, లా చేయాలా, లా చేసిన దాన్ని బట్టి ఏంటంటే ఇంగ్లీష్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా అనేది నిర్ణయించడం అనేది జరుగుతుంది అంటారు. సో అప్పుడు ఫామ్ అయింది ఈ యాక్ట్, అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963. అలాగే మనకి ఏంటంటే సో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇంకోటి ఇంపార్టెంట్ అంటే ఆర్టికల్ 350 క్లాస్ ఏలో మనకి ఏం చెప్తుందంటే మదర్ టంగ్ ఓకేనా, మదర్ టంగ్. సో మదర్ టంగ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రైమరీ స్టేజ్లో, సో చిన్నతనంలో అనేది వారికి ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో ఇది ఉండాలి అనేది ఖచ్చితంగా అనేది చెప్పడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనవి సో అంటే ఎడ్యుకేషన్ ఆఫ్ ద చిల్డ్రన్స్లో ఇది చాలా ముఖ్యమైనది అనేది చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే సో మనకి లాంగ్వేజ్ అనే దానికి చూసామంటే మనకి 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, CAA అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956లో ఏం చెప్పారు అంటే సో మనకి ఏంటంటే స్టేట్ రీఆర్గనైజేషన్ ఓకేనా, స్టేట్ రీఆర్గనైజేషన్ అంటే సో స్టేట్స్ అన్నిటినీ కూడా మళ్ళీ రీఆర్గనైజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. దట్ టు ఇన్ ద లాంగ్వేజ్ బేసిస్. ఈ లాంగ్వేజ్ బేసిస్లో ఆర్గనైజ్ చేయడానికి ఫామ్ అయిన ఒక కమిటీ ఫజల్ అలీ కమిటీ. ఎవరన్నది ఫజల్ అలీ కమిటీ అనేది. సో ఇది కూడా మనకి చాలా ముఖ్యమైన విషయం. సో అలాగే ఏంటంటే ఆర్టికల్ ఓకేనా, ఆర్టికల్ మనకి 351 ఓకేనా, ఆర్టికల్ 351 ఏం చెప్తుందంటే ప్రమోట్ హిందీ అంటే మనము హిందీని ప్రమోట్ చేయాలి. ఇండియా అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ అనేది ఏంటంటే మనము హిందీని ప్రమోట్ చేయాలి. సో హిందీని వరల్డ్ వైడ్ ప్రమోట్ చేయడానికి కూడా ఏంటంటే సో మనం ఎన్నో ఎఫర్ట్స్ అనేది తీసుకుంటూ ఉన్నాం సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వరల్డ్ వైడ్, సో హిందీ అనేది వరల్డ్ వైడ్ ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి అనేది చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, సో ఇక్కడ 2018లో మన ఇండియన్ పిఎం ఓకేనా, మన ఇండియా యొక్క పిఎం గారు చూడండి వరల్డ్ ఎకనామిక్ కాన్ఫరెన్స్ ఓకేనా, వరల్డ్ ఎకనామిక్ ఫారం కూడా WEF వరల్డ్ ఎకనామిక్ ఫారం జరుగుతుంది. సో అందులో ఏంటంటే ఫస్ట్ టైం అనేది ఇంగ్లీష్ కాకుండా అదర్ దెన్ ఇంగ్లీష్ కాకుండా హిందీ అనేది యూజ్ చేస్తారు ఓకేనా, హిందీ అనేది యూజ్ చేస్తారు. నేషనల్ లాంగ్వేజ్ అనేది తెలపడం అనేది జరుగుతుంది. సో తర్వాత ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినంటే సో వరల్డ్ హిందీ సెక్రటరియట్ ఓకేనా, వరల్డ్ హిందీ సెక్రటరియట్ అనేది ఎక్కడ ఫామ్ చేస్తారంటే మొరీషియస్లో ఓకేనా, సెక్రటేరియట్. ఇలాంటి టర్మ్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడంటే పోర్ట్ లూయిస్ ఓకేనా, పోర్ట్ లూయిస్లో ముఖ్యంగా ఏంటంటే పోర్ట్ లూయిస్ ఎక్కడుందంటే అది మొరీషియస్ అన్నమాట. సో మొరీషియస్లో ఏంటంటే వరల్డ్ హిందీ సెక్రటరియట్ అనేది స్టార్ట్ చేస్తారు.
తర్వాత ఏంటంటే నన్న హిందీ ట్విట్టర్ అకౌంట్ అనేది సో చూడండి, సో హిందీ ట్విట్టర్ అకౌంట్ కూడా స్టార్ట్ చేస్తారు. తర్వాత వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ కూడా రెగ్యులర్గా అనేది కండక్ట్ చేస్తారు. సో వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ అనేది 1975 నుంచి స్టార్ట్ అవుతుందన్న. ఎక్కడంటే Jan 10th 1975 నుంచి కూడా హిందీని ప్రమోట్ చేసే విధంగా ప్రపంచవ్యాప్తంగా అనేది కండక్ట్ చేస్తున్నారు. అలాగే 10 జనవరి వచ్చేసి వరల్డ్ హిందీ డేగా అనేది చూస్తారు. సో డోంట్ వరీ నాన్న, ఈ నోట్స్ మీకు ఉంటుంది, నేను అందిస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో మీకు అద్భుతమైన నోట్స్ కాబట్టి యూ డోంట్ మిస్ ఇట్ నాన్న. సో క్వాలిటీ కంటెంట్ అనేది మనం ఎక్కడి నుంచి ప్రతి ఒక్క విషయాన్ని మెయిన్స్ లెవెల్లో నేను ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటుందో అన్నీ కూడా మనం కవర్ చేస్తాం. సరే, ఇప్పుడు హిందీ ఇంపోజిషన్ గురించి చూస్తాం నాన్న. హిందీని ఇంపోజిషన్ చేస్తున్నారు అనే దానికి నిదర్శనాలు ఏంటి? మనం ఈరోజు ఏంటంటే ఒక ఇష్యూ తీసుకొచ్చాము. సో ఏంటది? మనకి పెరుగు ప్యాకెట్ల పైన దహి అని రాయడం. ఇవి కాకుండా చూడండి, గవర్నమెంట్ స్కీమ్స్ పేర్లు మీరు తీసుకోండి. గవర్నమెంట్ స్కీమ్స్లో ఎలానన్నా స్వచ్ఛ భారత్ మిషన్. సో స్వచ్ఛ భారత్ మిషన్ ఏం భాషది? సో హిందీ కదా. సో ఇది స్వచ్ఛ భారత్ మిషన్ అని. ఇంకా చెప్పాలంటే స్వచ్ఛ భారత్ అభియాన్. సో స్వచ్ఛ భారత్ మిషన్ అంటాము, అభియాన్ అని అంటాము. మిషన్ ఎందుకు లేదు, అభియాన్ అంటే హిందీ కదా. సో అది తర్వాత పిఎం ఫసల్ యోజన. ఓకేనా, పిఎం యొక్క ఫసల్ బీమా యోజన. ముందు పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళం, ఇప్పుడు ఏంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇంకా ఎన్నో నన్న. రోజు మీరు ఈ స్కీమ్స్ మీరు చదువుతున్నారు కాబట్టి మీకు బాగా తెలుసుంటుంది. సో అలాగే ఏంటంటే నెక్స్ట్ తీసుకున్నా అంటే ఈ మధ్యకాలంలో పార్లమెంటరీ కమిటీ యొక్క రికమెండేషన్. ఓకేనా, పార్లమెంటరీ కమిటీ వచ్చేసి ఏంటంటే హిందీ అనేది చూడండి, హిందీ అనేది ఎంపీలు కూడా ఉపయోగించాలి అనేది ఇంపోజిషన్ అనేది చేస్తారు. ఓకేనా, ప్రపోజల్ ఉంచుతారు ఏమని, హిందీ అనేది ఎంపీస్ కూడా మాట్లాడాలి. హిందీ అనేది ఏంటి, అక్కడున్న పార్లమెంట్లో ఉన్న ఎంపీస్ అనేవాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయాలి అనేది మ్యాండేటరీగా అనేది చెప్తారు. సో అలాగే సిబిఎస్ఈలో ఓకేనా, సిబిఎస్ఈలో ఏంటంటే హిందీ అనేది ఒక కంపల్సరీ సబ్జెక్ట్ చేయడం. ఓకేనా, హిందీ అనేది ఏంటంటేనన్నా ఒక కంపల్సరీ సబ్జెక్ట్గా చేయడం. సో ఇవన్నీ కూడా ఏంటినన్నా దిస్ షోస్ ద హిందీ ఇంపోజిషన్ అనేది క్లియర్ కట్గా మనకి తెలుస్తుంది. తర్వాత ఏంటంటే క్యాంపెయిన్స్, హిందీ స్క్రిప్ట్స్, ఇంకా చెప్పాలి అంటేనన్నా హైవే. ఓకేనా, హైవేస్లో అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్. ఓకేనా, హైవే అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇంకా కొన్ని నేమింగ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే హిందీ ఎక్కువ ఉపయోగిస్తున్నారు ఇంతకు ముందులాగా ఇంగ్లీష్ని ఓవర్కమ్ చేస్తూ అనేది. ఓకేనా, తరువాత ఏంటంటే నాన్న, సో రీసెంట్గా ఏంటంటే కొన్ని నేమింగ్ పోతుందంటే ఏంటంటే టీచర్స్ డే. మనం టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. ఆ టీచర్స్ డేని మనం గురు పూర్ణిమ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సో ఇవి నాన్న జనరల్గా ఏంటంటే ఉన్న వాస్తవాలు. సో ఇవన్నీ కూడా హిందీ ఇంపోజిషన్. ఇంకా చెప్పాలంటే ఎన్నో విషయాల్లో ఏంటంటే హిందీని ఒక మెయిన్ లాంగ్వేజ్గా తీసుకురావాలనే ప్రయత్నం ఏంటంటే ఇందులో మనం ఇంకొక విషయం తెలుసుకుంటానన్నా, 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఓకేనన్నా, 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏంటో కూడా మీకు తెలియాలి. ఓకేనా, 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది మొట్టమొదటిసారిగా ఎవరు రికమెండ్ చేశారంటేనన్నా కొతారి కమిషన్. సో ఏంటది కొతారి కమిషన్. ఓకేనన్నా, కొతారి కమిషన్ ద్వారా ఏంటంటే 1968లో ఎప్పుడన్నా 1968లో అనేది రికమెండ్ చేశారు. వారి యొక్క రికమెండేషన్ ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు కూడా పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్లో ఫస్ట్ లాంగ్వేజ్ అనేది మదర్ టంగ్గా ఉండాలి. ఏముండాలి? మదర్ టంగ్ అనేది ఉండాలి. అలాగే ఏంటంటే సెకండ్ లాంగ్వేజ్ ఏముండాలంటే హిందీ అనేది చెప్తారు. తర్వాత ఏంటంటే థర్డ్ లాంగ్వేజ్గా వచ్చేసి ఇంగ్లీష్ లేదంటే ఇతర ఏదైనా కానీ మోడర్న్ లాంగ్వేజెస్. ఓకేనా, ఏదైనా మోడర్న్ లాంగ్వేజెస్ అనేది ఇంపోజ్ చేయొచ్చు అనేది చెప్తారు. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగానే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో, సో చూడండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో వస్తుంది. దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ వచ్చేసి ఏంటంటే ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని మనము ప్రమోట్ చేయాలి అనేది చేస్తారు. సో ఓకేనా, దే ప్రమోట్ 3 లాంగ్వేజెస్. సో 3 లాంగ్వేజెస్ ఫార్ములాని ప్రమోట్ చేస్తున్నారు. సో ఇవి మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. కొద్దిగా మీకు ఏంటంటే ఎక్కువ ఫ్యాక్ట్స్ కంటెంట్ వచ్చినట్టుంటుంది, బట్ ఇదేంటంటే దిస్ ఇస్ సఫిషియంట్ నోట్స్ అన్న. ఒక ఇష్యూ తీసుకొని మీరు చదువుతున్నారంటే ఎస్పీఆర్ సార్ అయినా నేను మీకు క్లాస్ చెప్తున్నాను అంటే ఎలా ఉండాలంటే ఆ ఒక్క నోట్స్ నేను ఇస్తున్నది మీకు ఏంటంటే ద బెస్ట్గా అనేది ఉండాలి. సో అలాగే అర్థమయ్యేలా క్లియర్గా సింపుల్గా కూడా మనకు ఉండాలన్నమాట. సో అలాగే ఇంకొక చిన్న విషయం నేను లీగల్గా కాన్స్టిట్యూషన్గా చెప్పాల్సింది, అది మీకు తెలిసే ఉంటుంది. షెడ్యూల్ 8 నాన్న. ఓకేనా, షెడ్యూల్ 8లో ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజెస్ కాకుండా మనకి ఏంటంటే 22 లాంగ్వేజెస్. ఓకేనా,
22 లాంగ్వేజెస్ కూడా ఏంటంటే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ లాంగ్వేజెస్కి ఏంటంటే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే దాన్ని తెలుపుతూ అనేది ఇవ్వడం అనేది జరిగిందన్న. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే హిందూ ఇంపోజిషన్ వాటికి సంబంధితమైన ఎన్నో ఇన్ఫర్మేషన్. సో అలాగే నెక్స్ట్ అద్భుతమైన ఆర్టికల్లోకి వెళ్తాము. సో ఇది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధితమైన ఆర్టికల్. సో రీసెంట్గా అనేది మన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డిజిటల్ ఎకోసిస్టంలో మనం ఉంటున్నప్పుడు ఏంటంటే డిజిటల్ ఎకోసిస్టమ్ కావాల్సిన మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కావాలన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటేనన్నా సో ఇది ఏ ఆర్టికల్ అని చూసాం. ఇది ఏంటంటేనన్నా దిస్ ఇస్ అ కంప్లీట్ ఆర్టికల్స్ అబౌట్ ఈ గవర్నెన్స్ అనమాట. సో ఏంటది ఈ గవర్నెన్స్? ఓకే, హియర్ ఐ విల్ పుట్ అ లైన్. సో ఒక లైన్ వేసేద్దాం. సో అందువల్ల మీకు నోట్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. సో చూడండి, ముఖ్యంగా ఏంటంటే ఈ గవర్నెన్స్, సో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటాం. సో ఎలక్ట్రానిక్ మీడియంతో మనం గవర్నెన్స్ చేయడంలో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. సో అందులో ఈరోజు మనం చెప్పబోయే ఇది ఎడిటోరియల్లో ఉండే అతి ముఖ్యమైన ఆర్టికల్ అన్న. సో దీంట్లో ఏం చెప్తున్నారు అంటేనన్నా సో ఇక్కడ చూడండి, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ చెప్పే టాపిక్ ఏంటంటే ముఖ్యంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే మనకి కావాల్సిన కట్టడాలు ఇవన్నీ కదా. సో కావాల్సిన సో ఏవైతే ఒక పని ఉంటుందో సో వాటికి కావాల్సిన మనకి కన్స్ట్రక్షనల్ ఎబిలిటీస్ అనేది చెప్తాం. సో అలాంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం డిజిటల్ ఎకోసిస్టమ్ డెవలప్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమేమి ఉంటుందంటే వాటిలో కలెక్షన్ ఆఫ్ ఏంటంటేనన్నా కలెక్షన్ ఆఫ్ అంటే మొత్తం కూటమి ఏమేమి టెక్నాలజికల్ అంటే టెక్ సపోర్ట్ అన్నీ ఉండాలి, సిస్టమ్స్ ఓకేనా, టెక్ సపోర్ట్ సిస్టమ్స్ ఉండాలి. తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కటి మనకు కావాల్సిన ప్లాట్ఫామ్స్ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేసి ఉండాలి. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి సర్వీసెస్ అందించేలా ఉండాలి. సో డిజిటల్గా మనం ప్రతి ఒక్కరికి కూడా అంటే మన గవర్నమెంట్లో ఉన్న సిటిజన్స్కి, ప్రజలకి, అలాగే ప్రతి ఒక్క ఏజెన్సీకి ఏంటంటే క్వాలిటీగా మనము అందించగలిగిన టెక్ సపోర్ట్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ అన్నీ కూడా ఏంటంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వస్తుంది. సో అలాగే ఇది గవర్నమెంట్ అనేది ఎందుకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, వై అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే గవర్నమెంట్ అనేది ఏంటంటే గవర్నమెంట్ వచ్చేసి ప్రైవేట్ సెక్టార్ మీద నిఘా ఉంచవచ్చు. అవునా కదా అన్న? ప్రైవేట్ సెక్టార్ మీద నిఘా ఉంచవచ్చు. సో కంట్రోల్ ఉండొచ్చు. స్టార్టప్స్ ఓకేనా, స్టార్టప్స్ ఏవో కొత్త డిజిటల్ స్టార్టప్స్ వస్తున్నాయి. అలాగే చాలా వరకు ఏంటంటే వాలంటీర్స్, డిజిటల్ సిస్టంలో వాలంటీర్స్ ఉన్నారు. ఎన్నో పనులన్నీ కూడా మనకి డిజిటల్గానే జరుగుతుంది. అలాగే థింక్ ట్యాంక్స్, మన ఆలోచన విధానాన్ని బిల్డ్ చేసే విధంగా థింక్ ట్యాంక్స్, వాటన్నిటికీ కూడా ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనకు తెలుసు ఎన్నో విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ అనేది, ఆ బయో అథెంటికేషన్, ఈకేవైసీ, యూపీఐ ఇవన్నీ కూడా ఏంటన్నా మన ఇండియాలో ఉంటున్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇవన్నీ కూడా భాగస్వామ్యమే. సో మనం ఇంకా తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అతి ముఖ్యమైన విషయం. సో చూడండి, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐలో మనకి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆధార్ అన్న. ఆధార్ అనేది ఏంటన్నా మనకి డిజిటల్ ఎకోసిస్టమ్ మనకు ఉంటున్న ఒక అథెంటికేషన్ ఓకేనా. డిజిటల్ ఎకోసిస్టమ్ ఏం చేయాలన్నా కానీ ఆధార్ అథెంటికేషన్ కావాలి కదా. సో అలాంటి ఒక ఆధార్ కానీ, సో ఇంకా చెప్పాలంటే యూపీఐ ఓకేనా. ఇంకోటి అంటే యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్, క్విక్గా ఫోన్ తీసామా, స్కాన్ చేసామా, పేమెంట్ చేసామా అనే విధంగా మనం మారిపోతున్నామా లేదా. సో అది సో ఇక్కడ మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముఖ్యంగా ఏంటంటే ఆధార్ కానీ యూపీఐ అనేది కూడా ఏంటంటే మనకి ప్రతి ఒక్క డిజిటల్ సిస్టంలో అనేది ఇంపార్టెంట్గా లైఫ్ స్టైల్గా అనేది మారిపోయింది. సరే, నెక్స్ట్ తీసుకుంటున్నాము అంటే టెక్నో సపోర్ట్ అంటే మనకి లీగల్గాను పబ్లిక్ టెక్నాలజీతో మనకి ఏంటంటే టెక్తో పాటు లీగల్గా రెగ్యులేటరీ తీయడం. అంటే టెక్నాలజీని మనం ఏం చేయాలా, జాగ్రత్తగా రెగ్యులేటరీ అనేది చేయాలి. అంటే జాగ్రత్తగా మనం కంట్రోల్ చేసే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి డిజిటల్ ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేసే విధంగా మనకి ఏంటంటే ప్రైవసీ లాస్ ఏంటన్నది, ప్రైవసీకి సంబంధితమైన లాస్ ఓకేనా, చట్టాలు రూపొందించడం. సో ప్రతి ఒక్క సిస్టంలో ఇప్పుడు ఏంటి పబ్లిక్ అనేవాళ్ళు ఎలా అయిపోయారన్నా టెక్నాలజీకి ముడిపడిపోయారు. అవునా? సో అప్పుడు ఆ టెక్నాలజీకి ముడిపడిన వారిని మనము జాగ్రత్తగా అనేది గవర్నెన్స్ చేయాలన్నమాట. తర్వాత మనం తీసుకున్నాము అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని మనకి క్వశ్చనింగ్ ఎలిమెంట్స్ అనేది వస్తుంది. సో అందులో మనకుంటున్న ఇంపార్టెంట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏంటంటే సో ఆధార్ ప్రైవేట్ సెక్టార్కి మధ్య ఉన్న సంబంధాలు, దీంతో వచ్చిన సమస్యలు అవి కూడా ఇస్తున్నారు. చూద్దాం. సో ఇక్కడ వీళ్ళు చెప్పిన ఇష్యూని చూద్దాం సో ఆధారు ప్రైవేట్ సెక్టార్ మధ్య సంబంధం ఏంటి. ఒకప్పుడు చూడండి, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రైవసీ చట్టం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ గవర్నమెంట్ తప్ప వేరే ఎవరికి కూడా ఒప్పుకోరు అన్నారు. కానీ ఈ మధ్యకాలంలో మెల్లమెల్లగా ఏంటంటే ఆధార్ అనేది ప్రైవేట్ సెక్టార్ కూడా ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ కూడా గ్రాడ్యువలీ ఓపెనింగ్ ద ఆధార్ అంటే ఏంటంటే ఇక ఆధార్ ఉపయోగం అనేది ప్రైవేట్ సెక్టార్లో కూడా మనకి ఉపయోగాలు అనేది ఎక్కువైపోయింది. ఇది వాలంటరీ యూసేజ్ అంటే తనంతట తను అథెంటికేషన్ ఇవ్వచ్చు, వాలంటరీగా ఇవ్వచ్చు.
చేయవచ్చు అనే ఒక అథెంటికేషన్ నుంచి ఈరోజు ఏమైందంటే ప్రైవేట్ సెక్టార్ యొక్క పనులన్నింటిలో కూడా ఆధార్ అథెంటికేషన్ అనేది ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. సో ఇప్పుడు ఇది చాలా విషయాల్ని మనకి రైస్ చేస్తుందన్న. ఏంటంటే ప్రైవసీ లాస్ని తర్వాత తీసుకున్నారు అంటే UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ మధ్య కాలంలో వారు కూడా ఏంటంటే కొత్తగా ప్రైవేట్ సెక్టార్కి ఫ్రెండ్లీగా అనేది మారిపోతూ ఉన్నారనేది ఇక్కడ చెప్తున్న సిస్టమ్. సో అలాగే రీసెంట్గా ప్రైవేట్ సెక్టార్ అప్రూవల్ కూడా అన్ని పెరగడంతో ఏంటంటే ఇక్కడ చూశారు అంటే ఆధార్ అథెంటికేషన్ అనేది ఒక నెలకి 2.2 బిలియన్ అనేది ఇంక్రీజ్ అయిందన్నమాట. తర్వాత ఏం చెప్పి ఇవన్నీ కూడా జస్ట్ జనరల్ స్టేట్మెంట్స్ అన్న. బట్ మనం తెలుసుకోవాలి ప్రైవేట్ సెక్టర్లో ఆధార్ యొక్క ఇంపార్టెన్స్ పెరగడం వల్ల మనకి సేఫ్టీ సెక్యూరిటీలో కూడా సమస్యలు వస్తున్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో ఏంటినన్నా సో చూడండి GSTN ఇవన్నీ వర్క్ చేయడం కోసం ఆధార్ అండ్ PAN కూడా ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి, డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి అనేది చెప్తున్నారు. సో తర్వాత మనం చూస్తున్నామంటే డిజియాత్ర అండ్ డిజిలాకర్ ఇవన్నీ కూడా ఏంటంటేనా డిజిటల్ మీడియంలో మన ఇండియా యొక్క ఇన్నోవేటివ్ డెవలప్మెంట్తో అంటే ఆధార్ అథెంటికేషన్తో జరిగే మన యొక్క డిజిటల్ గవర్నెన్స్ అన్నమాట. సో అలాగే యునైటెడ్ స్టేట్స్లో ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశానన్న, క్లియర్ ప్రోగ్రామ్ అనేది. ఇది ఎందుకంటేనన్నా ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అవన్నీ కూడా వెరిఫై చేయడానికి. సో ఇలాగా మనం ఏంటంటేనన్నా ప్రతి విషయాల్లో కూడా ఏంటంటే సో ఇక్కడ చూడండి సో ఇక్కడ డిజియాత్ర అనేది సిమిలర్గా దాంతో సంబంధమైనది, కాకపోతే కొద్దిగా చేంజ్. అంటే ఏంటంటే మన ఇండియాలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇండియన్ ట్రావెలర్స్ అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఇచ్చేది. అలాగే ఏంటంటే బయోమెట్రిక్ ఎనేబుల్ అంటే ఏంటంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటేనన్నా బయోమెట్రిక్ మనం ఫింగర్ ప్రింట్ అనుసరించి అలాగే ఫేషియల్ రికగ్నైజేషన్ అనుసరించి ఏంటంటే మనకి ఈ డిజియాత్ర ద్వారా ఏంటంటే మన ఇండియన్స్ అనేవారు ట్రావెల్ అవ్వడానికి అనేది ఒక ఫీజిబిలిటీ అనేది క్రియేట్ చేస్తారు. ఇవన్నీ కూడా స్కీమ్స్ నాన్న. సో ఈ డిజియాత్ర కానీ డిజిలాకర్ అనేది అంటే మీరు స్కీమ్స్గా చదవాలి. కాకపోతే ఈ మధ్య కాలంలో ప్రైవేట్ సెక్టార్లో వీటి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ అవడం వల్ల ప్రైవసీ లాస్ అనేది ఇబ్బంది పడుతుందనేదే వారు చెప్తున్నారు. సో అలాగే ఈ యొక్క విషయాలు అనేది ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టార్లో పోతుందో ఇండియా యొక్క డేటా అనేది ఇట్ విల్ ఫాల్ అండర్ ద స్టేక్. అంటే ఏంటంటే ఇండియా యొక్క డేటా ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎలా అయిపోతుందంటే దట్ విల్ బీ ఇన్ అంటే ఏంటంటే ప్రజల యొక్క డేటా అనేది ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిందంటే అది ఏమన్నా అవ్వచ్చు ఫ్యూచర్ జనరేషన్లో. ఎందుకంటే డిజిటల్ గవర్నెన్స్ అనేది మనకి ఏంటంటే ఇంకా మెరుగుపడాలి అనేది ఈ ఆర్టికల్లో వారు చెప్పే విషయం. సరే మీకు అర్థమయ్యే విధంగా అసలు డిజియాత్ర అంటే ఏంటి, ఎందుకు మనము చూడాలి అనేది మనం చూద్దాం. ఓకేనన్నా. డిజియాత్ర సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నామంటేనన్నా డిజియాత్ర అంటే ఏంటంటేనన్నా ఇది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎవరన్నా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది సో క్రియేట్ చేసిన ఒక స్కీమ్ లాంటిది. సో ఇందులో ఏంటంటేనన్నా సింపుల్ మనము కాంటాక్ట్లెస్ అండ్ సీమ్లెస్. సో చూడండి కాంటాక్ట్లెస్ అండ్ సీమ్లెస్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే మనము ఎటువంటి ఇబ్బంది పడకుండా అలాగే చూడండి పేపర్లెస్. సో చూడండి పేపర్లెస్ అంటే మనము ఎయిర్పోర్ట్ కానీ ఎయిర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ ఏమీ క్యారీ చేయకుండా డిజిటల్ యాత్ర అనే ఒక సెంట్రల్ బాడీ యొక్క ఎకోసిస్టాన్ని డెవలప్ చేసుకుంటూ ఏంటంటే వీటి ద్వారా ఏంటంటే మనం ఫ్రీగా అనేది మన ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్స్లో ఉన్నా కానీ ఎక్కడైనా కానీ మనము ట్రావెల్ అవ్వచ్చు అన్నమాట. సో దీనికోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా AAIతో కూడా ఏంటంటే కోఆర్డినేట్ చేసుకొని ఈ డిజియాత్ర అనేది గవర్నమెంట్ అనేది లాంచ్ చేసిందన్న. సో దీని ద్వారా ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఈజీగా అనేది మనము కాస్ట్ తగ్గించుకోవచ్చు, త్వరగా అనేది మూవ్ ఆన్ అవ్వచ్చు, టైం వేస్ట్ కాదు. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటేనన్న ఈ డిజియాత్రలో ఏంటంటే చూడండి ఈ ఐడీస్ అనేది ఆధార్తో అథెంటికేట్ అవ్వాలి అనేది చెప్తున్నారు. సో ఇది డిజియాత్ర స్కీమ్ యొక్క ఇంపార్టెంట్ థింగ్. అలాగే డిజిలాకర్ నెక్స్ట్ ఏంటంటేనన్నా మనం డిజిలాకర్ అనేది మీకు తెలుసుంటుంది. దట్స్ అండ్ డిజిటల్ లాకర్ సిస్టమ్ అన్న మనం డాక్యుమెంట్స్ ఏవి క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధార్ అథెంటికేషన్తో గవర్నమెంట్ దగ్గర లీగల్గా ఇది ఎవరంటే మీతి అంటాం ఓకేనా. సో MEITY అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నమాట. సో వారు ఏం చేస్తున్నారు అంటేనన్నా సో ఈ ఇనిషియేటివ్ ద్వారా డిజిటల్ ఇండియా మిషన్లో ఇది ఏంటంటేనన్నా డాక్యుమెంట్స్ అంటే నా యొక్క అఫీషియల్ డాక్యుమెంట్స్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివన్నీ కూడా నేను డిజిటల్ మీడియంలో స్టోర్ చేసుకోవచ్చు. అథెంటికేట్ చేసి డిజిటల్ మీడియంలో స్టోర్ చేసుకోవచ్చు. వీటికి ఒరిజినల్కి ఉండే వాల్యూ అనేది ఉంటుంది. సో ఎక్కడా కూడా నేను ఏంటంటేనన్నా వీటిని తీసుకొనేసి నేను వీటిని ప్రూఫ్గా ప్రొవైడ్ చేస్తూ అంటే ఫిజికల్గా క్యారీ చేయాల్సిన అవసరంలా వీటిని ప్రూఫ్గా ప్రొవైడ్ చేసి ఐ కెన్ ట్రావెల్ త్రూ ఎనీ ప్లేసెస్ అనేది ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దట్ ఈస్ యువర్ డిజిలాకర్ యొక్క ఇంపార్టెన్స్. సో సేఫ్టీ కూడా అష్యూర్ చేస్తుంది. డిజిటల్ ఎకోసిస్టమ్లో మనము మన యొక్క డాక్యుమెంట్స్ని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట.
అలాగే స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అద్భుతమైన వార్త ఏంటంటే తెలంగాణ ఎకనామీ, తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ లాంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ అంతా కూడా కంబైన్డ్గా మీకు జస్ట్ 5,000 రూపీస్కి అందిస్తున్నాను నాన్న. 31st మార్చ్ వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ యొక్క వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి త్వరపడండి, ఓకేనా? యా, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఎన్విరాన్మెంట్ సంబంధితమైన ఆర్టికల్. సో ఎన్విరాన్మెంట్, అలాగే ఎన్విరాన్మెంట్ సంబంధితమైన పొల్యూషన్ సంబంధితమైన ఆర్టికల్ జిఎస్ పేపర్ 3లో మీకు ఇంపార్టెంట్గా అనేది ఉంటుంది. సో ఇది దేని గురించి మాట్లాడుతుందంటేనన్నా సోలార్, ఓకేనా? సోలార్ పవర్ ప్లాంట్స్, సోలార్ మనం ఎన్నో డెవలప్ చేస్తున్నా కానీ ఈ సోలార్ ప్రొడక్ట్స్ నుంచి వస్తున్న ఫోటో వాల్టాయిక్. సో సోలార్లో మనం ఏం ఉపయోగిస్తామన్నా ఫోటో వాల్టాయిక్ సెల్స్ అనేది ఉపయోగిస్తాం. సో ఫోటో వాల్టాయిక్, ఓకేనా? ఫోటో వాల్టాయిక్స్ అనేది మనం ఏదైతే పీవీ యూజ్ చేస్తున్నామో ఆ పీవీ వేస్ట్, ఓకేనా? ఈ పీవీ వేస్టేజ్ అనేది ఎక్కువ అవుతుంది. సో అందువల్లనే ఇదేంటంటే సోలార్ పీవీ వేస్ట్, దానికి సంబంధితమైన ఇష్యూ ఏంటి, మన గవర్నమెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, వీటి వల్ల వస్తున్న సమస్యలు ఏంటి అనేది ప్రస్తుత సిచ్యువేషన్ గురించి డిస్కస్ చేస్తుంది. సో చూడండి, సోలార్ తీసుకున్నామంటే ఇండియా అనేది 4th హైయెస్ట్ అన్న. ఇండియా అనేది ప్రపంచవ్యాప్తంగా కదా 4th హైయెస్ట్ అనేది ప్రపంచంలో అత్యధికంగా 4వ స్థానంలో అనేది ఈ పీవీ ఫోటోవాల్టాయిక్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్లో అనేది ఉన్నారు. సో సుమారుగా మనం 62 గిగావాట్స్ అనేది 2022 అంతా కూడా ఏంటంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది సోలార్ ఉంటున్నప్పటికీ కూడా మన రిపోర్ట్ను అనుసరించి, కొన్ని స్టడీస్ని అనుసరించి ఏం చెప్తున్నారు అంటే సంవత్సరానికి గాను, అంటే ఎవ్రీ ఇయర్ మన ఇండియా అనేది, సో చూడండి, సో ఈ రిపోర్ట్ నుంచి ఏం చెప్తున్నారు అంటే మన ఇండియా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా వేస్టేజ్ పెరుగుతూ పోతుంది అనేది క్లియర్ కట్గా చెప్తున్నారు. సో అందులో ఒక 2016లో ఒక రిపోర్ట్ వచ్చిందన్న. ఈ రిపోర్ట్ ఇచ్చిన ఏజెన్సీ ఎవరంటే IREA, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ అసోసియేషన్. వీరు ఏం చెప్పారు అంటేనన్నా సుమారుగా ఇండియా మాత్రమే, మన దేశం ఇండియా మాత్రమే, సో చూడండి ఇండియా మాత్రమే ఏంటంటే 50,000 నుంచి కూడా 3,25,000 టన్నులు, ఓకేనా? అన్ని టన్నులు అనేది ఏంటంటే మనము టన్స్ అనేది 2030 కంతా కూడా పీవీ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తామనేది చెప్పున్నారు. అంటే మనం అంత వేస్ట్ అనేది జనరేట్ చేయబోతున్నాం అన్నమాట. అలాగే ఇదే కంటిన్యూ అయితే 2050 అంతా కూడా మన ఇండియా తరపు నుంచి కూడా సుమారుగా 4 మిలియన్ల టన్నులు, ఓకేనా? 4 మిలియన్ల టన్నుల వేస్ట్ అనేది మనము ఉత్పత్తి చేస్తామంటున్నారు. సో ఇంత వేస్ట్ మనం ఉత్పత్తి చేస్తున్నామంటే అది ఏం వేస్ట్ సార్, ఇది ఎందుకు సార్ ప్రాబ్లం అనేది మనం అనుకోవాలి. సో చాలా వరకు సోలార్ ఇన్స్టాలేషన్స్ అన్నింటిలో కూడా ఏంటంటే మనము చూడండి సిలికాన్, ఓకేనా? సిలికాన్ టెక్నాలజీ, ఓకేనా? దాంట్లో ఏంటంటే క్రిటికల్ సిలికాన్ టెక్నాలజీ, నాట్ క్రిటికల్, క్రిస్టలైన్, ఓకేనా? క్రిస్టలైన్ సిలికాన్ టెక్నాలజీ అనేది మనం ఉపయోగిస్తాం, ఓకేనా? క్రిస్టలైన్ సిలికాన్ టెక్నాలజీ, వీటిని ఉపయోగించే మనం ఏంటంటేనన్నా పీవీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తాం, ఓకేనా? సో వీటిని ఉపయోగించే మనం పీవీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తాము. కానీ అలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే క్రిస్టలైన్ టెక్నాలజీ మనం ఉపయోగించి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు సో దీంట్లో ఏంటంటే మనం ఎన్నో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే కాపర్ వైరింగ్స్ కానీ, అలాగే కాపర్ వైరింగ్స్ కానీ, తర్వాత ఏంటంటే సిలికాన్ కానీ, ఓకేనా? సిలికాన్ కానీ ఇలా ఎన్నో అనేది మనం ఉపయోగిస్తుంటాం. అల్యూమినియం ఫ్రేము, అవునా? సో ఒక పీవీ ప్లేట్ తయారీ చేయాలంటే ఇలాంటివన్నీ ఎన్నో ఉపయోగిస్తూ ఉంటాం. సో కాకపోతే ఇవన్నీ మనం ఉపయోగిస్తున్నాం, సంతోషమే. కానీ చూడండి, చాలా వరకు క్రిటికల్ సిలికాన్ మోడల్లో మనకి ఏంటంటే 93%, ఓకేనా? 93% అనేది మనము డెవలప్ చేస్తూ ఉన్నాం. అంటే ఒక పీవీ ప్యానల్, ఓకేనా? పీవీ ప్యానల్ ఒకటి ఉందనుకోండి. సో ఒక సోలార్ ప్యానల్ ఉందంటే దాంట్లో 93% క్రిటికల్ సిలికాన్ టెక్నాలజీ ఉంటుంది. తర్వాత 7% అనేది మనకి ఏముంటుందంటే కాడ్మియం టెలూరియం ఫిల్మ్స్ ఉంటాయన్న. కాడ్మియం అండ్ టెలూరియం ఇవన్నీ కూడా ఏంటంటే చాలా డేంజరస్. ఎందుకంటే ఇవి అన్నీ కూడా మనం కడుతున్నాము అంటే వీటి ద్వారా ఏంటంటేనన్నా పొల్యూషన్ ఎక్కువగా వస్తుంది. అంటే వేస్టేజ్ వల్ల పొల్యూషన్ వస్తుంది. పొల్యూషన్ ఎలాగంటే పొల్యూషన్ వచ్చినప్పుడు అంటే టాక్సిక్, చాలా డేంజరస్ థింగ్స్, డేంజరస్ కెమికల్స్, అంటే టాక్సిక్ కెమికల్స్ అంటే ఏంటి, చాలా డేంజరస్ కెమికల్స్ అనేది ఇందులో నుంచి వెలువడుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా తీసుకున్నామంటే సల్ఫర్ డయాక్సైడ్ SO2, హైడ్రోజన్ సల్ఫైడ్, ఓకేనా? హైడ్రోజన్ సల్ఫైడ్ కానీ, ఇంకా చెప్పాలి అంటే ఎన్నో సైనైడ్స్ కానీ, హైడ్రోజన్ సైనైడ్స్ అంటారు. ఇలాంటి డేంజరస్ కెమికల్స్ అనేది వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనం పబ్లిక్లో ఇవన్నీ రిలీజ్ చేస్తున్నప్పుడు ఈ పొల్యూషన్ అనేది ముఖ్యంగా అక్కడ ఉన్న వర్కర్స్ని, అలాగే అక్కడ నివసిస్తున్న పీపుల్ని, అందరినీ, ఓకేనా? అందరినీ కూడా ఏంటంటే ఎంతో దారుణమైన బాధలు, అలాగే ప్రాబ్లమ్స్,
హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఎలా? సో ఆరోగ్యానికి సంబంధితమైన ప్రాబ్లమ్స్ ఎలాగంటే ముఖ్యంగా ఏంటంటే రెస్పిరేటరీ, మన ఊపిరి తీసుకుంటాం కదా, సో వాటిలో సమస్యలు కానీ, తర్వాత ఏంటంటే స్కిన్ ఇరిటేషన్స్ కానీ, ఇలాంటి కొత్త సమస్యలు, అలాగే హెల్త్కి సంబంధించిన మరింత ఇష్యూస్ మనకి ఇంకా తెలియట్లేదు. ఎందుకంటే వీటి యొక్క ప్రభావం అనేది ఇంకా అతిపెద్ద ప్రభావంగా అనేది ఫ్యూచర్లో ఉండొచ్చు. అలాంటి ఒక ప్రభావం వచ్చిన మనం ఎంతో సఫర్ అవుతామనేది వారు చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఇక్కడ రీసైకిల్ చేయాలి, మనం ఏం చేయాలి, రీసైకిల్ చేయాలి, తర్వాత రికవర్ చేసుకోవాలి. కానీ ఇవన్నీ పాసిబుల్లో ఉన్నాయా అంటే కష్టం. ఎందుకంటే సో వీటిని రీసైక్లింగ్ అనేది పూర్తిగా చేయడం అనేది జరగట్లేదు. అది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే మనకేంటంటే చాలా వరకు స్క్రాప్ పెరుగుతుంది. అలాగే 2021 రిపోర్ట్ అనుసరించి, ఓకేనా, 2021 రిపోర్ట్ అనుసరించి ఏం చెప్తున్నారంటే 50% చూడండి, 50% మాత్రమే మనం రికవర్ చేయగలిగాము. అంటే మిగతా 50% ఏమని, అలాగే అంటే మన ఎన్విరాన్మెంట్లో పొల్యూట్ చేస్తూ ఉంది అన్నమాట. సో అందుకనే ఈ వేస్ట్, ఓకేనా, ఈ వేస్ట్ అనేది ఏంటంటే ఇది ఫ్యూచర్ టర్మ్స్లో కానీ ప్రెసెంట్ టర్మ్స్లో కానీ చాలా పెద్ద ప్రాబ్లంగా అనేది వస్తుందని చెప్తున్నారు. సో అలాగే మనం ఎలాగైతే సోలార్ పవర్ ప్లాంట్, సోలార్ ఉపయోగంలో ఇంకా ముందడుగుల్లో పోతున్నాము, మనం పోయే కొద్దీ ఏంటంటే వీటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే, గవర్నమెంట్ అనేది దీనికి తగినటువంటి పాలసీ ఫ్రేమ్వర్క్ తేకపోతే, అలాగే ఏంటంటే ఓకేనా, రెస్పాన్సిబిలిటీ అంటే ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఎవరైతే తయారీ చేస్తారో ఆ తయారీ చేసే వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం కానీ, అలాగే వేస్ట్ మేనేజ్మెంట్, సో ల్యాండ్ ఫిల్స్, ఓకే, వేస్ట్ మేనేజ్మెంట్లో ఏంటంటే ల్యాండ్ ఫిల్స్ గురించి నేను ముందే చెప్పున్నాను. ల్యాండ్ ఫిల్స్ అంటే గుట్టలుగా చెత్త అంతా వేసేస్తారు కదా. సో అలాంటి ల్యాండ్ ఫిల్స్లో ఏంటంటే అవాయిడ్ చేయాలి. అంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి, అసలు వేయకూడదు. టాక్సిక్ కెమికల్స్ కదా, సో జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, వాటికి ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, పబ్లిక్లో ప్రమోట్ చేయాలి అనేది ముఖ్యమైన విషయాలుగా అనేది చెప్తున్నారు సో అలా జాగ్రత్తలు తీసుకుంటేనే తర్వాత ఏంటంటే మనం ఫ్యూచర్ టర్మ్స్లో కాపాడుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సౌదీ అరేబియా వచ్చేసి అగ్రీస్ టు జాయిన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో డైలాగ్ పార్ట్నర్గా అనేది సో సౌదీ అరేబియా అనేది జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నారన్న. ఇది మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, ఇందులో ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్, ఓకేనా, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో సంబంధితమైన ఆర్టికల్, అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కూడా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ సో అలాగే దీన్ని మనం చూస్తున్నామంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చైనా పియోనీర్గా ఉంటున్న ఒక ఆర్గనైజేషన్, రీజనల్ కోఆర్డినేషన్కి. ఇందులో ఇప్పుడు సౌదీ అరేబియా జాయిన్ అవుతుందంటే ఇది ఏం చూపిస్తుందంటే స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్. ఇక్కడ సౌదీ అరేబియా అనేది యూఎస్తో స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉండేది, కానీ వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది స్ట్రెయిన్ అయ్యింది, అంటే స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ని చూపిస్తుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వెస్ట్ సైడ్ నాటో అనేది ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ నాటో అనేది అంటే సో కాల్డ్ యూఎస్ యొక్క హెడ్తో, యూఎస్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటున్న ఆర్గనైజేషన్. యూఎస్ దేశాలన్నీ కూడా వాటితో టైఅప్ అయ్యి ఫ్రెండ్షిప్ చేస్తుంది. కాకపోతే ఈ ఎస్సీఓ అనేది ఏంటంటే రష్యా అండ్ చైనా, సో ఇట్స్ అండ్ అదర్ ఈస్ట్ కంట్రీస్ యొక్క రష్యా అండ్ చైనా. సో ఇందులో 8 కంట్రీస్ మెంబర్షిప్ ఉంది, చైనా, ఇండియా, పాకిస్తాన్, రష్యా. ఇవి మాత్రమే కాకుండా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అయిన కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ యొక్క డైలాగ్ పార్ట్నర్గా సౌదీ అరేబియా యాడ్ అవ్వడం అనేది ప్రాంతీయంగా ఏషియాటిక్ కంట్రీస్తో కోఆర్డినేట్ అవ్వడానికి, అలాగే వాటి యొక్క ప్రాముఖ్యతను చూపించడానికి, ఇంకా ఏంటంటే రీజనల్గా మనం ఏంటంటే కోఆర్డినేట్ చేయడానికి అనేది ఇది ఒక మెయిన్ ఇంపార్టెన్స్ అనేది మనకు కనిపిస్తుంది అన్న. అలాగే ఎస్సీఓ గురించి మీరు చదవాలంటే ఆల్రెడీ నేను 2 సార్లు మన హిందూ అనాలిసిస్లోనే చెప్పున్నాను. సింపుల్ టర్మ్స్లో నేను మీకు చెప్పేసాను. ఎస్సీఓ ఆర్గనైజేషన్ అనేది 2001లో ఫామ్ అయిందన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే షాంఘై 5 లాగా ఇది ఒక ఇనిషియల్గా ఆ ప్రాంతీయంగా ఉంటున్న దేశాలన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఫామ్ అయ్యాయి. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఏంటన్నా ఇది ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. కొన్ని గవర్నమెంట్స్ అంతా కూడా కలిసి కట్టుగా అనేది నిర్ణయించుకున్నాయి. ఫస్ట్ షాంఘై 5గా ఉంటుంది. సో ఏంటది ఇది షాంఘై 5 ఎలా స్టార్ట్ అవుతుంది? షాంఘై 5 అంటే షాంఘై 5 అనేది ఒరిజినల్గా ఏం ఇంటెన్షన్ అంటే ఆ యొక్క యుఎస్ఆర్ విడిపోయిన తర్వాత ఈ దేశాలన్నిటి కూడా వాటి మధ్య డిమార్కేషన్స్, ప్రాంతీయంగా గొడవలు లేకుండా ఒకరికొకటి ఏంటంటే సో సపరేట్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో అనేది ఉన్నాయన్న. సో అలాగే ఏంటంటే ఇందులో ఇంకొక ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇరాన్కి కూడా ఏంటంటే మెంబర్షిప్ అనేది ఇస్తారు, సుప్రీంకోర్టు ఎస్సీఓ నుంచి కూడా మెంబర్షిప్ అనేది ఇస్తారు. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రాంతీయంగా స్ట్రెంత్ చేయడానికి, సెంట్రల్ ఏషియాలోను అక్కడున్న కంట్రీస్తోనూ ఒక మంచి రిలేషన్షిప్ని ఇంప్రూవ్ చేయడానికి వాటి కోసం ఫామ్ చేసిన ఒక ఆర్గనైజేషన్ అన్న. సో అలాగే ఏంటంటే ఇది ప్రస్తుతానికి ఏంటంటే ఒకవైపు సో కాల్డ్ మనం చూస్తున్న సో యూఎస్కి కౌంటర్ పార్ట్గా అనేది వర్కింగ్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ చూద్దామా.
సో నెక్స్ట్ చూడడానికి ముందు అందరికీ కూడా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అన్న. సో మనం ఏంటంటే యానివర్సరీ సెలబ్రేషన్లో భాగంగా ఏపీఎస్సి ఎగ్జామ్కి యూస్ అయ్యే విధంగా క్వాలిటేటివ్గా మనం ఏంటంటే ఏపీ ఎకనామీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫర్కేషన్, ఏపీ జోగ్రఫీ లాంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ అనేది మీకు 5,000 రూపీస్కి అనేది అందిస్తూ ఉన్నాము. ఇది లిమిటెడ్ టైం మాత్రమే, ఆఫర్ మాత్రమే, కైండ్లీ యూటిలైజ్ చేస్తున్నాను. సో అలాగే మీకోసం ఏంటంటే మన యొక్క యూపీఎస్సి కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది కూడా అందుబాటులో ఉందన్న. డోంట్ మిస్ దిస్ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఎందుకంటే మనం అన్నీ కూడా యూట్యూబ్లో కవర్ చేయలేము, కానీ కొన్ని మనము ఇంపార్టెంట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నది రోజు కూడా వస్తూ ఉంటాయి. వాటిని కాంప్రహెన్సివ్గా ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకోసం నేను అందించాలని నిర్ణయించున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి, రీసెంట్గా అంటే కర్ణాటకలో వచ్చేసి ఎలక్షన్ అనౌన్స్మెంట్ జరిగిందన్న. సో చూడండి, May 10th ఎలక్షన్ జరుగుతుంది, May 13th రిజల్ట్ వస్తుంది అనేది చెప్పారు. సో అలాగే సో ఇక్కడ చెప్తున్న పదంలో ఏంటంటే సో ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అన్నారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ పొలిటికల్ ఆర్టికల్స్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సో చూడండి, ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పారు. ఏం చెప్పారు? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో ఇది మీకు జిఎస్ పేపర్ 2లో చూడండి, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది జిఎస్ పేపర్ 2లో పాలిటీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో అందుకే మీరు దీన్ని చాలా జాగ్రత్తగా అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది స్టాచ్యుటరీయా నాన్ స్టాచ్యుటరీయా అనే మైండ్ మీకు వస్తుంది. దిస్ ఈజ్ అండ్ నాన్ స్టాచ్యుటరీ అంటే ఎక్కడా కూడా చట్టరీత్యా అనేది మనకి ఇది నాన్ స్టాట్యుటరీ. సో నాన్ స్టాట్యుటరీ అంటే చట్టరీత్యా అనేది దీనికంటూ ఏంటంటే ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనకి రూపొందించలేదన్నమాట. బట్ స్టాట్యుటరీ బ్యాకింగ్ ఉందా అంటే ఉంది. సో దీనికి ఏంటంటే స్టాట్యుటరీ బ్యాకింగ్, స్టాట్యుటరీ బ్యాకింగ్ అనేది ఉంది. అంటే ఇది స్టాట్యుటరీ కాదు, కానీ వీటికి స్టాట్యుటరీ సపోర్ట్ అనేది ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ 1816 అనుసరించి, అలాగే క్రిమినల్ ప్రొసీజర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి, తర్వాత ఏంటంటే 1973లో వాళ్ళు చేసిన మార్పులు సిఆర్పిసి, తర్వాత ఏంటంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆర్పిఏ యాక్ట్ 1951. ఇదంతా కూడా ఏంటంటే స్టాట్యుటరీ బ్యాకింగ్ అనమాట. సరే, ఎంసిసి అంటే మోడల్ కోడ్ కండక్ట్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎవరిస్తారు? అసలు ఏంటి? ఇది ఒక గైడ్ లైన్స్ అన్న. ఇదేంటి? ఒక గైడ్ లైన్స్ ఎవరిస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? సో ఎవరికి ఇస్తారు? ముఖ్యంగా ఏంటంటే రెగ్యులేట్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి, పొలిటికల్ పార్టీస్ని రెగ్యులేట్ చేయడానికి ఎప్పుడు ఏం రెగ్యులేట్ చేస్తారు అంటే ముఖ్యంగా స్పీచెస్, వారిచ్చే స్పీచెస్ కానీ ర్యాలీస్ కానీ ఇవన్నీ కూడా వాటన్నిటినీ కూడా కనుక్కోవడానికి. అంటే ఏంటంటే వారు ఏం చేయాలి, డూస్ అండ్ డోంట్స్, అసలు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే విధంగా ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది క్లియర్ కట్గా అనేది వారు తెలుపుతారు. సో ఇవంతా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందులో అంటే ఆర్టికల్ 324 అనుసరించి, ఏంటన్నా ఆర్టికల్ 324 అనుసరించి అనేది లీగల్ బ్యాకింగ్తో అనేది వాళ్ళు అనౌన్స్ అనేది చేస్తారు. సో అలాగే ఏంటంటే సో ఇది ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అంటే అనౌన్స్మెంట్. సో ఎప్పుడు దీన్ని అనౌన్స్ చేస్తారు? సో ఇప్పుడు ఎప్పుడు అనౌన్స్ చేశారు అన్న చూడండి, May 10th ఎలక్షను, తర్వాత May 13 రిజల్ట్ అన్నారు. అంటే ఏంటి దాన్ని సో అనౌన్స్డ్ ఎప్పుడు అంటే ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత. ఎలక్షన్ షెడ్యూల్ నుంచి కూడా ఎలక్షన్ ప్రాసెస్. సో ఎలక్షన్ ప్రాసెస్ జరిగేంత వరకు ఏంటంటే ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా జరిగేంత వరకు ఏంటంటే వారు లీగల్ బ్యాకింగ్తోనే దీన్ని అనౌన్స్ అనేది చేశారు. సో కాకపోతే రీసెంట్గా ఇలాంటి ఒక ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అద్భుతంగా జరగడానికి గవర్నమెంట్ అనేది ఈ గవర్నెన్స్లో భాగంగా, సో ఏంటది ఈ గవర్నెన్స్లో భాగంగా ఏంటంటే సి విజిల్ యాప్ అనేది లాంచ్ చేస్తారు అన్నమాట. ఈ సి విజిల్ యాప్ అనేది ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ద్వారా ఏంటంటే ఏదైనా కానీ ఎలక్షన్ రూల్స్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అతిక్రమించారని తెలిస్తే దానికి ఎవిడెన్సెస్ లాగా వీటిలో మనము అప్లోడ్ చేయొచ్చు అనమాట. వెంటనే గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకుంటుందన్నమాట. అదే చెప్పడం అనేది జరిగింది. సో ఇందులో ఏంటంటే ఒక ఎలక్షన్ అది ప్రశాంతంగా జరగాలి, సో చాలా హ్యాపీగా సాఫీగా జరిగిపోవాలి, ఎలాంటి అవకతవకలు జరగకూడదు అనే దానికోసం లాంచ్ చేసింది ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో ఓకే స్టూడెంట్స్, సో ఈరోజు ఒక క్వశ్చన్ లాంగ్వేజ్ రిలేటెడ్ మీకు చెప్పాను కాబట్టి దానికి సంబంధితమైన క్వశ్చను 2021లో యూపీఎస్సీలో అడిగారు. సో ఆ క్వశ్చనే నేను మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను.
సో ఒక టాపిక్ మనం చదువుతున్నామంటే బ్యాక్గ్రౌండ్ స్టడీసు, డీటెయిల్స్, కరెంట్ అఫైర్స్ ఎందుకు చదవాలనేది దీని ద్వారా మీకు ఏంటంటే అర్థమవుతుంది అన్నమాట. సో చూడండి నాన్న. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. 21st February is declared as an International Mother Language Day by UNICEF. The demand that Bangla has to be one of the national languages was raised in the Constituent Assembly of Pakistan. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ నాన్న. సో ఇది కొద్దిగా మనము ఇది మోడర్న్ ఇండియాలో ఉన్న ఆర్టికల్, ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్. సో కొద్దిగా డెప్త్తో మనము ఆన్సర్ చేయాలి. ఐ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్ అన్న. తప్పకుండా మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు అందరికీ కూడా ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నానన్న, డోంట్ ఫర్గెట్ టు కీప్ ఫాలోయింగ్ మన హిందూ అనాలిసిస్. మనం రెగ్యులర్గా స్టూడెంట్స్కి ఎఫిషియెంట్గా అందిస్తూ ఉన్నాం నాన్న. సో దీన్ని మీరు ఫాలో అవ్వడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ వారితో షేర్ చేయండి. సో మన ఆఫర్ కూడా చూడండి, మన కోర్స్ అనేది చూడండి, కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది జస్ట్ 1 day మాత్రమే ఉంది. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ కోర్స్ అన్న. ఎందుకంటే చూడండి, ఓన్లీ 1 day మాత్రమే ప్రస్తుతానికి మీకు వ్యాలిడిటీలో ఉన్న, తర్వాత ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే మీకోసం అద్భుతమైన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. సో దానికైనా డే కూడా ఇప్పుడు మీకు వస్తుందన్న. అంటే ఏంటి, దిస్ ఇస్ ద ఫైనల్ డే ఆఫర్. 20,000 రూపీస్ సేవ్ చేసుకునే అవకాశం మళ్ళీ రాదు నాన్న. అలాగే 1st April కంతా న్యూ బ్యాచెస్లో ఎవరెవరంతా జాయిన్ అవ్వాలనుకున్నారో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఈస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. బై, టేక్ కేర్.